హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇంకో మోడల్ పేపర్ అయితే చూద్దామండి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ దేర్ యూనిట్స్. అండ్ బీబిట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఇచ్చారు. సో మీరేం చేస్తారంటే మీ కరికులం ఉంటుంది కదా, మీ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్లో మనకి చూపిస్తాను మీకు ఐడియా కోసం. చూడండి, ఇలా మీకు ఒక సిలబస్ టైం షెడ్యూల్ అని చెప్పేసి మనకి ఇలా ఇస్తాడనమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఇది C14 అనుకుంటాను. మీకు C14 కనుక అయితే మనకి ఇక్కడ చూడండి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సైస్. సో ఇలా ఇస్తాడు. సో దీని ప్రకారం మీరు ఫాలో అయితే ఎగ్జామ్ అన్నది మనకి పేపర్ అన్నది ఎలా వస్తుంది అన్నది ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ C14 అయితే సేమ్ సిలబస్, C16 అయితే మీకు ఇక్కడ వెయిటేజ్ అన్నది చేంజ్ అవుతుంది అంతే. అంటే అట్ 10 మార్క్స్ దగ్గర 3 మార్క్స్ అలా అన్నమాట. అంటే మార్క్స్ వెయిటేజ్ క్వశ్చన్స్ అన్నవి మాత్రమే చేంజ్ అవుతాయి కానీ ఎటువంటి సిలబస్ అయితే చేంజ్ అవ్వలేదు. మీకు ఇంకేంటంటే న్యూమాటిక్స్ అన్నవి యాడ్ చేశాడనమాట. సో మీరు ఈ సిలబస్ టైం షెడ్యూల్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు ఈ మోడల్ పేపర్స్ని రిఫర్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ విస్కాసిటీ గురించి మనకి బ్రీఫ్గా రాయమన్నాడు. అదేంటో చూద్దాం. విస్కాసిటీ ఈజ్ ఎ ప్రాపర్టీ బై విచ్ ఆఫ్ విచ్ ద లిక్విడ్ రెసిస్ట్ ఎనీ డిఫార్మింగ్ ఫోర్స్. It is measured of resistance of the liquid to shear force. Imagine a thin layer of liquid sandwiched between the two parallel plates as shown in figure. Okay? And to cause the upper plate to slide over the lower one. Thus, shearing the film of liquid, the tangential force P must be applied. P is formed to have the value P equal to mu A V by V newtons. In this way, this is also called as Newton's law of viscosity. So, where A is the area of the plate, V is the velocity of, this is the V by Y, velocity of one plate relative to the other. Y is the thickness of the film of liquid and mu is the coefficient of dynamic or absolute viscosity. ఓకే, సో ఇలా రాస్తే మనకి సరిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు మోడల్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఏ మెటల్ ప్లేట్ సర్ఫేసింగ్ ఏరియా 0.004 మీటర్ స్క్వేర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ లేయర్ ఆఫ్ గ్లిజరిన్ ఆఫ్ థిక్నెస్ 1.25 mm. Find the magnitude of the force required to move the plate horizontally with a velocity of 0.01 meter per second. Take viscosity of glycerin as 20 PAS. Find also the kinematic viscosity if specific gravity of oil is 0.9. సో మనకి ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఓకే, మనకి సో గివెన్ డేటా ఏరియా ఇచ్చాడు, అలాగే ఫిల్మ్ థిక్నెస్ Y అనేది ఇచ్చాడు, ఎంఎంలో ఉంది కాబట్టి మనం మీటర్స్లో చేంజ్ చేసుకుంటున్నాం. V అన్నది 0.01 మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చాడు. మ్యూ అనేది 20 PASలో ఇచ్చాడు. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ 0.9. సో ఫోర్స్ రిక్వైర్డ్ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదండి. ఏంటి? F ఈక్వల్ టు మ్యూ ఏ V బై Y. సో F ఈక్వల్ టు 20 0.004 ఇంటూ 0.01 బై 1.25 ఇంటూ 10 to the power of -3. F ఈజ్ 0.64 న్యూటన్స్ ఆన్సర్. కానీ మనకి ఇక్కడ ఏం అడిగాడు? ఫైండ్ ద కైనమాటిక్ విస్కాసిటీ అన్నది అడిగాడు. సో కైనమాటిక్ విస్కాసిటీ KV ఈక్వల్ టు మ్యూ బై రో ఆయిల్ అనమాట. అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఆయిల్. P ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఆయిల్. సో 1000 ఇంటూ 0.9. సో దాని నుంచి మనకి స్పెసిఫిక్ వెయిట్ అనేది వస్తుంది. సో KV ఈక్వల్ టు 20 బై 900 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.022 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇది ఆన్సర్. సో లాస్ట్లో కంపల్సరీ మనం రాయాల్సింది ఏంటంటే రిజల్ట్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ ఫ్లోస్ త్రూ ఏ హారిజాంటల్ వెంట్రిమీటర్ 15 centimeters into 7.5 centimeters if the absolute pressure at inlet 169.7 kilonewton per meter and that of throat is 24.5 kilonewton per meter square.
వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిశ్చార్జ్ త్రూ ద మీటర్, అజ్యూమ్ కోఎఫిషియంట్ ఆఫ్ వెంచురీ యాజ్ 0.96. సో వెంచురీ మీటర్కి సంబంధించి మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. సో D1 అనేది 15 సెంటీమీటర్స్ కాబట్టి మనం మీటర్స్లోకి కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. అలాగే D2 7.5 సెంటీమీటర్స్ కాబట్టి 0.075 మీటర్స్. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రెజర్స్ అట్ ఇన్లెట్ అండ్ థ్రోట్ అనేది ఇచ్చాడు కదా. సో P1 ఈక్వల్ టు 169.7 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అలాగే P2 24.5 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ మీరు డైరెక్ట్గా D1 D2 అని రాయకుండా డయామీటర్స్ అన్నవి రాయాలి. అలాగే ప్రెజర్ అట్ ఇన్లెట్, ప్రెజర్ అట్ థ్రోట్ అని చెప్పేసి మీరు ఫుల్ ఫామ్లో రాయాలి. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ వెంచురీ అన్నది ఎంత ఇచ్చాడు, CD 0.96 అనేది ఇచ్చాడు. సో డయామీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ వెంచురీ మీటర్ పైప్స్ కాబట్టి మనకి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి మనకి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో A1 A2లు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి A1 అనేది 17.6 × 10⁻³ మీటర్ స్క్వేర్ వస్తుంది. A2 ఏమో 4.4 × 10⁻³ మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వెంచురీ హెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వెంచురీ హెడ్కి హెచ్కి ఫార్ములా ఏంటంటే P1 - P2/W, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రెజర్స్ అనేవి ఇచ్చేసాడు కాబట్టి. సో 169.7 - 24.5 × 10⁻³ వై బికాజ్ అవి మనకి కిలో న్యూటన్స్లో ఉన్నాయి కాబట్టి మనం చేంజ్ చేసుకున్నాం. 9810 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్స్. ఓకే, 14.8 మీటర్స్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మనకి ఏది డిశ్చార్జ్ అనేది అడిగాడు. సో డిశ్చార్జ్కి ఫార్ములా ఏంటండి, Q థియరిటికల్. ఓకే, Q థియరిటికల్ ఈక్వల్ టు A1 A2/A1² - A2² × √2/2GH. సో మొత్తం ఆ వాల్యూస్ అన్నీ వేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 0.07 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మీరు ఈ ఫార్ములాలో వాల్యూస్ అన్నీ మనకి తెలుసు కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏమడిగాడు, మ్యాక్సిమం డిశ్చార్జ్ అనేది అడిగాడు. సో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ కెన్ Q యాక్చువల్ బై Q థియరిటికల్ కదా. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది Q థియరిటికల్, మనకి Q యాక్చువల్ అనేది కావాలి. సో Q యాక్చువల్ కావాలంటే ఏమవుతుంది, Q యాక్చువల్ ఈక్వల్ టు CD × Q థియరిటికల్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.061 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో మనం లీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే అది 67.2 లీటర్స్ పర్ సెకండ్ అన్నది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ జెట్ ఆఫ్ వాటర్ ఇంపెంజెస్ ఆన్ ద మూవింగ్ ప్లేట్ with a velocity of 35 meter per second. With this force, the plate moves with the velocity of 6 meter per second. If the diameter of the jet is 9.5 centimeters, find the force exerted on the plate, work done, power. సో మనకి ఇక్కడ ఫోర్స్ ఎగ్జిటెడ్ ఆన్ ది ప్లేట్ అడిగాడు, వర్క్ డన్ అడిగాడు, పవర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ డేటా అనేది రాయాలి. గివెన్ డేటా ఫుల్ ఫామ్లో రాయాలి. ఓకే, ఇక్కడ ఏదో చిన్నగా ఇచ్చేసాడని చెప్పేసి చిన్నగా అయితే రాయకూడదు, ఎందుకంటే ఇవి ఎస్ఐస్ కాబట్టి. V = 35 వెలాసిటీ. ఓకే, వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ 35 మీటర్ పర్ సెకండ్. అండ్ ఏమి ఇచ్చాడు, మ్యూ అన్నది 6 మీటర్ పర్ సెకండ్, D అన్నది 9.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, దాన్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఫోర్స్ ఎగ్జెక్టెడ్ ఆన్ ద ప్లేట్ F = WA V - μ²/G. ఇక్కడ మ్యూ అయినా అనుకోవచ్చు, స్మాల్ v అయినా అనుకోవచ్చు, ఓకేనా, లేకపోతే U అయినా అనుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 9.9810 × 10⁻⁴ ఏరియా అనమాట, 0.095² × 35 - 6 / G అంటే 9.81. సో మనకి 5961.19 న్యూటన్స్ అనేది వస్తుంది. సో దాన్ని కిలో న్యూటన్స్లోకి మార్చుకుంటే 5.96 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది అనమాట. సో వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే W = ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఫోర్స్ అనేది మనకి ఎంత వచ్చింది, 5.96 కిలో న్యూటన్స్ ఇంటూ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. సో 35.76 కిలో న్యూటన్ మీటర్ పర్ సెకండ్. పవర్ అంటే ఏంటి, వర్క్ డన్ బై సెకండ్ కదా. సో వర్క్ డన్ బై వర్క్ డన్ పర్ సెకండ్ కదా. సో సేమ్ 35.76 కిలో వాట్స్ అన్నవి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెల్టన్ వీల్ డెవలప్స్ A Pelton wheel develops 1 lakh kilowatts under a head of 750 meters when running at 300 rpm. It has 2 jets. Find the diameter of the jet and wheel and also find the discharge. Assume CV = 0.96, speed ratio is 0.46 and mechanical efficiency as 90%. So మనకి ఇక్కడ పవర్ అన్నది ఇచ్చాడు. ఓకే, సో పవర్ ఈక్వల్ టు 1 lakh kilowatts. సో కిలోవాట్స్ని మళ్ళీ మనం వాట్స్లోకి చేంజ్ చేసుకుంటే 10 × 10⁻⁷ వాట్స్. నెక్స్ట్ హెడ్ అన్నది ఎంత ఇచ్చాడు, 750 మీటర్స్.
ఓకే, n అంటే స్పీడ్ అంత ఇచ్చాడు, 300 ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ జెట్స్ 2, CV ఈక్వల్ టు 0.98 అండ్ స్పీడ్ రేషియో ఇస్ 0.46 అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ 0.9. సో పవర్ P ఈక్వల్ టు మెకానికల్ ఎఫిషియన్సీ ఇంటూ WQH. సో మనకి పవర్ అనేది ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 10 × 10⁻⁷ ఈక్వల్ టు ఎఫిషియన్సీ 0.9, W అంటే 9810 ఇంటూ Q ఇంటూ హెడ్ అంత ఇచ్చాడు 750. దాని నుంచి మనం Q అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 15.1 m3/s అనేది వస్తుంది. డిశ్చార్జ్ పర్ జెట్, ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జెట్స్ ఎన్ని ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో అంటే సింగిల్గా ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది మనకి తెలియాలి కాబట్టి డిశ్చార్జ్ పర్ జెట్ 15 అంటే Q/2 అంటే Q/n కదా. సో మనకి ఇక్కడ Q/2, n అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో 15.1 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 7.55 m3/s. సో మనకి ఇప్పుడు యాక్చువల్ జెట్ వెలాసిటీ అనేది తెలియాలి. అంటే V1 ఈక్వల్ టు CV √2GH 0.98 ఇంటూ √2 ఇంటూ 9.81 ఇంటూ H అంటే 750 దట్ ఈజ్ ఈక్వల్ టు 118.8 m/s. సో మనకి ఇక్కడ Q వాల్యూ అంటే Q ఈక్వల్ టు AV కదా. సో Q అంటే మనకి ఎంత వచ్చింది, సింగిల్గా 7.55 అనేది వచ్చింది. సో ఏరియా అంటే π/4 d². మనకి ఇక్కడ d² అంటే డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం డిశ్చార్జ్ ఈక్వల్ టు AV ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట. సో V అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం పైన. సో 118.8. ఓకే, డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0.284 మీటర్స్ అనేది వస్తుంది. మీటర్స్ని ఎంఎంస్లోకి చేంజ్ చేస్తే 284 mm. ఓకే, నాకు ఇప్పుడు స్పీడ్ రేషియో అనేది ఇచ్చాడు. స్పీడ్ రేషియో V/V1 ఈక్వల్ టు 0.46 అనేది వచ్చింది, అంటే వాడు ఇచ్చాడు అనమాట డేటాలో. సో వీల్ డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే D ఈక్వల్ టు 60 × V/πn. సో 60 × V అంటే మనకి ఎంత వచ్చింది, సో ఇక్కడ మనకి V/V1 ఈక్వల్ టు 0.46 కదండి. సో మనకి ఇప్పుడు ఏంటి కావాలి, V అనేది కావాలి. అప్పుడు ఏమవుతుంది, V1 అంటే 0.46 × V1 అనేది వస్తుంది. సో V1 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, 118.8. ఓకే, నెక్స్ట్ దాని నుంచి వీల్ డయామీటర్కి ఫార్ములా ఏంటి అంటే మనకి 60U. ఓకే, మనకి 60U డివైడెడ్ బై πn ఫార్ములా. సో దాని ప్రకారం మనకి ఇక్కడ D అనేది వస్తుంది అనమాట, 3.4 మీటర్స్. ఇది ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా రిజల్ట్ అన్నది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ నీట్ స్కెచ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద గవర్నింగ్ మెకానిజం ఆఫ్ ది ఫ్రాన్సిస్ టర్బైన్. సో ఫ్రాన్సిస్ టర్బైన్ యొక్క గవర్నింగ్ మెకానిజం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ మీరు అసలు గవర్నింగ్ అంటే ఏంటో రాయండి. ఫస్ట్ గవర్నింగ్ అంటే ఏంటి, అసలు టర్బైన్స్కి గవర్నింగ్ అన్నది ఎందుకు చేయాలి, దాని తర్వాత అప్పుడు గవర్నింగ్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్ అని పెట్టి అప్పుడు డయాగ్రామ్ అన్నది డ్రా చేసి మీరు ఎలాగో ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో వాటిని మీరు ప్రజెంటేషన్ చేస్తారు. సో పాయింట్ వైజ్ ప్రజెంటేషన్ చేయండి. థియరీకి పాయింట్ వైజ్ రాశారంటే మంచి చూడటానికి ప్రజెంటేషన్ లుక్ కూడా చాలా బాగుంటుంది. పాయింట్ వైజ్ అంటే ఈజీగా కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, పారాగ్రాఫ్లు రాసే కన్నా పాయింట్ వైజ్లో రాస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ సెంట్రిఫ్యూగల్ అండ్ రెసిప్రోకేటింగ్ పంప్. ఓకే, నెక్స్ట్ నేమ్ ఎనీ 4 factors you bear mind selecting the pump. Okay, so reciprocating pump ki centrifugal pump ki differences. Suitable for high and low discharges, suitable for low heads and higher discharges. Discharge is fluctuating, discharge is uniform and continuous. It can operated at low speed due to separation difficulties. It can operated at higher speeds, occupies more space, occupies less space. Torque is not uniform, torque is uniform. It cannot handle dirty water. It can also handle dirty water. Weight is more for unit discharge, weight is less for unit discharge. Installation and maintenance is difficult, installation and maintenance is easy. Air vessels are required, air vessels are not required. Do not need priming is essential. Efficiency is more, efficiency is less. Noisy operation, noiseless operation. More wear and tear, less wear and tear. Okay, ఇది సెంట్రిఫ్యూగల్ పంప్కి రెసిప్రోకేటింగ్ పంప్కి డిఫరెన్సెస్ అనమాట. సో ఫస్ట్ నేను చెప్పింది రెసిప్రోకేటింగ్, ఇది సెంట్రిఫ్యూగల్. మీరు నోట్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. అట్లీస్ట్ ఈ 13 పాయింట్లో మనం రాసుకుంటే అట్లీస్ట్ 11 పాయింట్స్ అయినా మనకి గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఏమడిగాడు, అసలు మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము పంప్ని, దానికి ఒక 4 రీజన్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు కదా. సో దానికి క్వాంటిటీ టు బి డిశ్చార్జ్. ఓకే, మనకి కావాల్సింది ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ డిశ్చార్జ్ కావాలో దాన్ని బట్టి ఒక పంప్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రెజర్ ఆర్ హెడ్ రిక్వైర్డ్, డిపెండ్స్ ఆన్ ద ఫ్లో, కంటిన్యూస్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ ఫ్లో.
సో ఫ్లో గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనం ఆలోచిస్తాం. డిపెండింగ్ ఆన్ అప్లికేషన్స్ లైక్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, హైడ్రాలిక్, ట్రాన్స్మిషన్, ఏసీ సిస్టమ్స్ ఎక్సెట్రా. సో వీటి అప్లికేషన్ మనకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ఒక పంప్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఫంక్షన్ అండ్ వర్కింగ్ న్యూమాటిక్ చక్ విత్ ఎ నీట్ స్కెచ్. సో ఇది న్యూమాటిక్ చక్ అండి. ఓకేనా. సో న్యూమాటిక్ కలెక్ట్ చెక్ they are used on capstan and parent lace for holding the air cylinders is to attached at the rear end of machine spindle and the front end is provided with a collect. The free end of the piston rod is connected to the collect. When we operate the rotating air cylinder and compressed air entered on the rod and side of piston. The piston moves towards the left. The piston rod pulls the collect into the wood. It offers the firm grip on the job. The cylinder is actuated by the direction control valve actuated by a lever or push button. ఓకేనండి. సో ఇలా మీరు రాయాలి, ఎందుకంటే న్యూమాటిక్ అనేది చాలా మంచి సబ్జెక్టు. మనకైతే అంత టైం లేదు కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఏ సూటబుల్ స్కెచ్ ఆఫ్ ఫంక్షన్ రిలీఫ్ వాల్వ్. గివ్ బ్రాడ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంట్రోల్ వాల్వ్స్. ఓకే, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ దేనికండి? ప్రెజర్ని మనం రిలీఫ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్స్ తీసుకోండి, బాయిలర్స్లో మనకి ఏంటంటే ప్రెజర్ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనం కంపల్సరీగా ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది పెట్టుకుంటాం. అంటే మన రిక్వైర్డ్ ప్రెజర్ రీచ్ అయిన తర్వాత కూడా మనకి కంటిన్యూస్ రన్నింగ్ ప్రాసెస్లో మనకి ఏమంటే ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ప్రెజర్ని, మనకి అవసరం లేని ప్రెజర్ని రిలీఫ్ చేయడానికి మనకి ఇక్కడ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ relief valve is to relieve fluid from the circuit. It is pressure rises beyond its rated value. సో మనకి కావాల్సిన వాల్యూ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే కనుక దాన్ని రిలీఫ్ చేయడానికి మనకి ఇది చాలా మంచి ఎక్విప్మెంట్, అంటే మంచి డివైస్ అనమాట ఇది. ఓకేనా. ఇన్ నార్మల్ ప్రెజర్ కండిషన్ ద ఫ్లూయిడ్ ఎంటర్స్ అండ్ లీవ్స్. If pressure exceeds, the fluid pushes the valve against the spring pressure. Some fluid leaves the circuit until the pressure fluid inside the circuit comes into original value. The value is chosen due to the force of spring. సో ఇది డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఏంటంటే మీకు ఒకవేళ రిలీఫ్ వాల్వ్ ఇంకో డయాగ్రామ్ కూడా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు అట్ ప్రెజెంట్ లేదు ఆ డయాగ్రామ్ని. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? న్యూమాటిక్ వాల్వ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అంటే క్లాసిఫికేషన్స్ అడిగాడు కదా. సో ఆ క్లాసిఫికేషన్స్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్, నాన్ రిటర్న్ వాల్వ్స్, ప్రెజర్ కంట్రోల్ వాల్వ్స్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్, ఇలా మనకి ఫోర్ టైప్స్ అయితే ఉంటాయండి. సో ఇందులో ఏంటంటే డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ని యూజ్ చేసి ఫ్లో యొక్క డైరెక్షన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నాన్ రిటర్న్ వాల్వ్ ఏంటంటే చెక్ వాల్వ్స్ అనమాట. సో నాన్ రిటర్న్ వాల్వ్స్ని చెక్ వాల్వ్స్ అని అంటారు. ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనం ఫ్లో అనేది ఇస్తాము. సో రిటర్న్ అన్నది ఉండదన్నమాట ఈ వాల్వ్స్లో. ప్రెజర్ కంట్రోల్ వాల్వ్ అంటే మనం ఆల్రెడీ ముందు తెలుసుకున్నాం కదా, సర్క్యూట్ ప్యారలల్ ప్రొవైడ్ సేఫ్టీ అగెన్స్ట్ ఓవర్లోడ్. ఓకే, సేఫ్టీని మనం చూసుకుంటూ మనకి ఇక్కడ ప్రెజర్ కంట్రోల్ వాల్వ్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్లో కంట్రోల్స్ ఏంటంటే దేర్ ఈజ్ ఆల్సో known as the speed, air and regulating speed of actuator mechanism అనమాట. ఇందులో మొత్తం స్పీడ్ని కంట్రోల్ చేయగలుగుతాము, అలాగే రెగ్యులేటింగ్ ద స్పీడ్ అంటే అటు స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో అలా మనం ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక మోడల్ అన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.